సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. ఇంకా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 21, 2026లో భావోద్వేగ పరీక్ష. మనసు గెలుస్తుందా లేదా పరిస్థితులు గెలుస్తాయా అని ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. ఈ వారం మీరు తీసుకునే ఒక నిర్ణయం కుటుంబ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని కూడా చెప్పచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారికి చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాలు పెరుగుతాయి. కుజుడు వల్ల ఆగ్రహం కూడా పెరిగే సూచనలు. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ప్రేమ, అనుబంధం అనుకూలం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీ మనసు నియంత్రిస్తే విజయం. భావోద్వేగాలు లోడతాయి, నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. భావోద్వేగాలు నియంత్రించాలి. ఉద్యోగస్తులకి ఇది ఒక స్టడీ ప్రోగ్రెస్ వీక్ అని చెప్పచ్చు. ఎవరికైనా డే ఆఫ్ అనౌన్స్ చేస్తుంటే, ఏమన్నా దాన్ని ఫేస్ చేస్తుంటే కొంచెం వెయిట్ చేయండి. మంచి మంచి ఉద్యోగ అవకాశాలు మళ్ళీ మీకు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి గౌరవం పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి వర్క్ లోడ్ ఉన్న సపోర్ట్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి టీమ్ కోఆపరేటివ్ వల్ల పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఎక్కడ ఉద్యోగం పోగొట్టుకున్నారో మళ్ళీ అక్కడే అపాయింట్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకి ఫ్యామిలీ సపోర్ట్ వల్ల గ్రోత్ కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు అన్నా కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ స్లోగా ఉంటుంది. విదేశీయ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఈ వారం మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మీకు లాభం ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ గా మార్కెట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా ఆలోచించి తీసుకునే మంచి వస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజల మద్దతు ఎక్కువ పెరుగుతుంది. మీ సున్నితమైన మాటలు ప్రజలు మనసు గెలుస్తారు. ఓవర్ ఎమోషన్ వల్ల డిసిషన్ తీసుకోకండి. మీ దగ్గరికి వచ్చే మీ యొక్క ఆ ప్రజలు వాళ్ళకి ఏం రియల్ గా ఏది కావాలో, ఏది మిస్ అవుతున్నారో దాన్ని గుర్తించి చేయండి. కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది. మీ యొక్క మాట కాస్త అదుపులో ఉంచుకోండి. కర్కాటక రాశి వారికి కొంచెం మాట కటువుగా ఉంటుంది. అవతల వారిని ఎంతటి వాళ్ళైనా మీరు కొంచెం కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు విలువ పెరుగుతుందని చెప్పచ్చు. జీవిత భాగస్వామితో ఎమోషనల్ బాండింగ్ బలపడుతుంది. ఈ వారం మీ కుటుంబమే మీకు పెద్ద బలం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మోడరేట్ ట్రైనింగ్ ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. విద్యార్థులకి సపోర్ట్ పెరుగుతుంది. ఫోకస్ పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కూడా బాగున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి. ఎమోషనల్ స్ట్రెస్ తగ్గించండి. జీర్ణ సంబంధించిన విషయాలు రావచ్చు. కాస్త మర్మస్థానాలు, మూత్రంపై దగ్గర కూడా మంటగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేసవి తాపడం ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోండి. సరైన ఆహారం, నిద్ర అవసరం అని చెప్పండి. పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ అవాయిడ్ చేయండి. సోమవారం రోజు శివుని ప్రార్థించండి. ఓం నమ శివాయ 108 సార్లు జపం చేయండి. పాలు లేదా తెల్ల పువ్వులు దానం చేయండి. ఒక వస్త్రం దానం ఇవ్వండి. ఒక చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మంచినీటి వసతి ఏర్పాటు చేయండి. ఒక పరిహారం మీ మనశ్శాంతిని, జీవితాన్ని స్థిరపడుతుంది. ఎందుకంటే ఒక చిన్న మార్గదర్శకం ఎవరి జీవితానైనా మార్చొచ్చు అని చెప్పచ్చు. భావోద్వేగాన్ని కంట్రోల్ చేయండి. కర్కాటక రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది. ఒక కొత్త అవకాశం చూడండి. ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం,
నిర్లక్ష్యం చేస్తే నష్టం ఈ వారం అంతా. ఒకటే ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది, మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుంది, ప్రయాణాలు, శుభకార్యాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మ్ చేస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః 108 సార్లు చేయండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు, పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన